This is the continuation of the previous video. This is exercise 6.4 square roots and cube roots. Okay, in this video we are going to discuss about exercise 6.4. This is belongs to cubes. In the previous video, exercise 6.1, 6.2 and 6.3, we have discussed about square roots, but in this 6.4 exercise we are going to learn cube roots. Okay, what is cube? A cube number is obtained when a number is multiplied by itself for 3 times. అంటే ఏదైనా ఒక నంబరు దానితో అదే 3 times మల్టిప్లై చేయబడితే ఆ వచ్చిన నంబర్ ఏదైతే ఉందో మనం మల్టిప్లై చేసిన నంబర్కి క్యూబ్ నంబర్ అనమాట. ఓకే, సి హియర్ ఈస్ సమ్ నంబర్స్ ఆర్ గివెన్ హియర్ 1 2 3 4 5 6 7 8 9. See here, 1 number is 1. We are multiplying 3 times. 1 into 1 into 1. So 1 we are getting. So 1 is cube of 1. But in 2 number, 2 cube means we are multiplying 2 with 3 times. 2 into 2 into 2. So we are 2 to the 4, 4 to the 8. 3 cube means 3 into 3 into 3 is equal to 27. అంటే ఒక నంబర్ మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని మనం 3 times మల్టిప్లై చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది దాని క్యూబ్ అనమాట. ఓకే, 3 cube is equal to 27, 4 cube is equal to 64, 5 cube is equal to 125. ఇలా మనం క్యూబ్ని కనుక్కోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్, ఫైండ్ ద క్యూబ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్. 8 cube. 8 cube అంటే 8 into 8 into 8. 8 cube is equal to 512. 16 cube is equal to 4096. 21 cube 9261 and 30 cube 27000. Okay. నెక్స్ట్ సెకండ్ వన్, టెస్ట్ వెదర్ ద గివెన్ నంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఆర్ నాట్. అయితే ఈ నంబర్స్ ఏవైతే ఇచ్చారో ఇవి పర్ఫెక్ట్ క్యూబ్సా కావా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి 243. ఓకే, 243ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి ఈ 3 నంబర్స్ ఒకటే నంబర్ తోటి గ్రూప్స్ లాగా రావాలన్నమాట. అప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ 243ని ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ 3 into 9 into 9 వచ్చింది. సో 3 and 9 do not appear in groups of 3, hence 243 is not a perfect cube. అంటే 243 ఏదైతే ఉంది ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదన్నమాట. నెక్స్ట్ 516 వచ్చేసి 8 into 8 క్యూబ్ 516. 864 జా 516, 8 8 జా 64. అంటే 8 into 8 into 8 వచ్చేసి 516 వచ్చింది. అంటే 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 516. ఇది క్యూబే, బట్ పర్ఫెక్ట్ క్యూబ్ అనేది ఏంటి అని అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు కూడా రావాల్సి ఉంటుంది. అంటే దీన్ని పర్ఫెక్ట్ క్యూబ్గా చెప్పొచ్చు, మళ్ళీ చెప్పకపోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 729. ఇది వచ్చేసి 981 జా 729, 9 9 జా 81. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్. నెక్స్ట్ 8000. 8000 వచ్చేసి మనకు ఈజీగా మనం చెప్పుకోవచ్చు. మనం 2 క్యూబ్ వచ్చేసి 8. సో 20 into 20 into 20 8000. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్ క్యూబ్. నెక్స్ట్ 2700. 2700కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసినప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 వచ్చేసి 2 times వచ్చింది, 3 వచ్చేసి 3 times, 5 వచ్చేసి 2 times. అంటే మనకి క్యూబ్ కావాలి అని అంటే పర్ఫెక్ట్గా ఈ నెంబర్స్ ఏదైతే 3 times మనం మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్ క్యూబ్ కావడం జరుగుతుంది. సో 2 and 5 do not appear in a group of 3. So 2700 is not a perfect cube. ఇక్కడ చూడండి, ఈ 3 into 3 into 3 ఇది గ్రూప్ ఫామ్ అయింది. ఓకే, 3 times. బట్ 2 ఇంకా 5 2 times ఉంది కాబట్టి 2700 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ బై విచ్ 8788 మస్ట్ బి మల్టిప్లైడ్ టు ఆబ్టైన్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఈ నెంబర్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు, ఏ స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు 2 into 2 into 13 into 13 into 13 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 13 13 13 అనేది 3 గ్రూప్స్గా ఫామ్ అయింది. సో మనకి ఇక్కడ రావాల్సింది ఏముంది, ఇంకొక 2. అయితే మనకి 2 తోటి మల్టిప్లై చేయడం వల్ల ఇది పర్ఫెక్ట్ క్యూబ్గా మారడం జరుగుతుంది. సో హియర్ 2 డస్ నాట్ ఫామ్ ట్రిప్లెట్.
అందుకని మనము 2ని ట్రిప్లెట్ చేసినామంటే అంటే 2ని ఇంకొకసారి మల్టిప్లై చేసినామంటే అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో 2 మస్ట్ బి మల్టిప్లైడ్. వాట్ స్మాలెస్ట్ నంబర్ షుడ్ 7803 be multiplied with so that the product becomes perfect cube? 7803ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇలా వచ్చిందనమాట. అంటే ఇది ట్రిప్లెట్ ఫామ్ అయింది 3 × 3 × 3 3 టైమ్స్. బట్ 17 అనేది ఓన్లీ 2 టైమ్స్ ఉంది. అంటే ఈ 2 టైమ్స్ ఉన్న 17కి మనం ఇంకొక 17 కనుక మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అనేది రావడం జరుగుతుంది. సో 17 మస్ట్ బి మల్టిప్లైడ్ to become this number a perfect cube. Find the smallest number by which 8640 must be divided so that the quotient is a perfect cube. ఈ 8640కి మనం ఏ నెంబర్ని డివైడ్ చేసినప్పుడు ఇది పర్ఫెక్ట్ క్యూబ్గా రావడం జరుగుతుంది. అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అయితే దీంట్లో పర్ఫెక్ట్ ట్రిప్లెట్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి 2 × 2 × 2 అంటే 2 2 2s అనేది 6 టైమ్స్ వచ్చినాయి. బట్ కాబట్టి మనము ఇది ఒక ట్రిప్లెట్ ఇది ఒక ట్రిప్లెట్గా మనం రాసుకున్నాం. నెక్స్ట్ 3 కూడా 3 టైమ్స్ రావడం జరిగింది. సో ఇది ఒక 5 మాత్రమే ఇక్కడ రిమైనింగ్ వచ్చిందనమాట క్వశ్చన్కి రావడానికి. సో ఈ 5ని కనుక మనము డివైడ్ చేసినట్లయితే మనకు ఈ నంబర్ని 5 తోటి మనము డివైడ్ చేసినట్టయితే అప్పుడు మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. రవి మేడ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ ప్లాస్టిసిన్ డైమెన్షన్స్ 12 centimeters, 18 centimeters and 3 centimeters. How many minimum number of such cuboids will be needed to form a cube? అదే మనకు అందరికీ తెలుసు కదా, ఒక వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనమాట. సో మనకు లెంత్ 12 centimeters, బ్రెడ్త్ 8 centimeters, ఇంకా హైట్ 3 centimeters ఇచ్చారు. అయితే L × B × H చేసినప్పుడు మనకు 288 రావడం జరిగింది. అంటే 288 క్యూబాయిడ్స్ తోటి మనము ఒక క్యూబ్ తయారు చేయడానికి వీలుంటుంది అనమాట. ఓకే, 7th one, ఫైండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ డివైడింగ్ ద సమ్ ఆఫ్ 3 to the power 11 and 5 to the power 13. అంటే దీంట్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదైతే డివైడ్ చేసినప్పుడు సమ్ ఆఫ్ 3 to the power 11 and 5 to the power 13కి డివైడ్ చేయడం వల్ల ఏ స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేయడం వల్ల అది పర్ఫెక్ట్ క్యూబ్గా ఉండడం జరుగుతుంది. ఓకే, 3 to the power 11 విల్ బి అన్ ఆడ్ నెంబర్. ఓకే, ఎందుకంటే 11 వచ్చింది కాబట్టి మనం ఎన్ని టైమ్స్ చేసినా కూడా ఆడ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. సో అట్లనే 5 to the power ఇక్కడ 13 ఉంది. 13 అంటే కూడా ఆడ్ నెంబరే మనకు రావడం జరుగుతుంది. 5 to the power of 13 విల్ బి ఆల్సో అన్ ఆడ్ నెంబర్. And we know that the sum of 2 odd numbers is an even number. Okay, we know that. Okay, for example 3 + 5, 3 and 5 are odd numbers. 3 మళ్ళీ 5ని మనం యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది 8. 8 is an even number and every even number is divisible by 2 కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 + 5 8 వచ్చింది. 8 is divisible by 2. ఓకే, 2 4s are 8, రిమైండర్ 0 వస్తుంది. సో 2 is the smallest prime number dividing the sum of 3 to the power of 11 and 5 to the power of 3. So 2 is the answer. Okay, this is exercise 6.4, square roots and cube roots. I hope you are understood. Thank you for watching my video.